ఓకే హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 33 ఎపిసోడ్ రివ్యూ అన్నట్టు. మనకి 5th వీక్ కెప్టెన్ ఎవరు అనేది డిసైడ్ అయ్యే రోజు. ఇంకా ఈ రోజుకి కెప్టెన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రాముది ఎవరయ్యారో చూద్దాము. మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఖచ్చితంగా నేను అవుతా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అయ్యారా లేదా మరి ఏంటి అనేది చూసేద్దాము. నిజంగా చెప్పాలి అని అంటే ఈరోజు మనం ఏమంటారు ఆలోచన అనేది కరెక్ట్గా లేకపోతే కష్టం అనేది దానికి రిజల్ట్ అంటే ఫలితం అనేది ఇంకొకరికి వస్తుంది అన్నట్టుగా అయిపోయింది. గేమ్స్లో వచ్చేసి 2 గేమ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ వచ్చేసి టబ్స్ పెట్టేసి అందులో వాటర్ అనేది వస్తూ ఉంటాయి. మనకి డేంజర్ జోన్లో అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఆ టబ్లలో పడుకోమని చెప్తారు. అందులో వచ్చేసి మనకి సంచలకురాలుగా ఫ్లోరా ఉన్నది. ఎందుకంటే ఫ్లోరా సంజనానే ఈరోజు మట్టుకి టాస్క్కి వాళ్ళు గేమ్ అవుట్ కాబట్టి మిగతా వాళ్ళు ఆడతారు. అదేమంటారు మన డీమన్ పవన్, సోల్జర్, కళ్యాణ్, మన తనుజ, రీతు, శ్రీజ వీళ్ళు ఉంటారు. దివ్య అండ్ భరణ్య అంటే వాళ్ళు నిన్న డేంజర్ జోన్ నుండి సేవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఉండరు. ఇంకా ఇమాన్యుయల్ అండ్ రాము వాళ్ళు ఫస్టే ఇమాన్యుయల్ సేవ్ అయిపోయాడు. రాము వచ్చేసి క్యాప్టెన్, ఇద్దరు గేమ్ అవుట్ కాబట్టి అంటే గేమ్ అవుట్ అని కాదు వాళ్ళని తీసేశారు. ఎవరికి వాళ్ళకు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి వీళ్ళెవరు ఆడరు కాబట్టి మిగతా వాళ్ళు అందులో ఉంటారు. ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వాటర్ మనకి పంపులో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటాయి ఆ పూల్లో. సో వాళ్ళు పడుకొని ఉంటారు. బిగ్ బాస్ ఎప్పుడైతే స్టాప్ అని చెప్తారో ఆ స్టాప్ అన్న టైం వరకు ఎవరికైతే వాటర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయో వాళ్ళు గేమ్ నుండి అవుట్. లాస్ట్ వరకు ఎవరైతే వాటర్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయో చెప్పాడు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన టైంకి. సో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లోరా సంచలకురాలుగా ఉంటుంది. సుమన్ శెట్టివి ఆ కాలు అనేవి ఆ టబ్కి ఆ ప్లాస్టిక్ మనకి ఏమంటారు రేర్ టబ్కి దాకాయి అని చెప్పేసి అంటారు తను. సో సుమన్ శెట్టి చాలా కోపంగా బయటికి వెళ్ళిపోతారు. పొడుగా ఉంటే తాకట్లేదా అది అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంటారు అన్నట్టు. ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ దాంట్లోంచి వాటర్ని తీసి వేరే వాళ్ళ దాంట్లో పోసేయచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి భరణి తనుజాకి సపోర్ట్ చేస్తాడు. డీమన్ పవన్కి ఎవరు సపోర్ట్ చేయరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తారనమాట. సంచనాకి, ఇమాన్యుయల్, రాము, దివ్య, శ్రీజ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. డీమన్ పవన్ ఏంటి అని అంటే తనకి సపోర్టర్స్ ఎవరు లేరు కాబట్టి తను గేమ్ అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి రీతు దాంట్లో వాటర్ ఎక్కువ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని రీతు అవుట్ అయిపోతుంది. ఇక మనకి ఇక్కడ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు గేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. తనూజ దాంట్లో వాటర్ ఉంటాయి, శ్రీజ దాంట్లో వాటర్ ఉంటాయి. అంటే అక్కడికి ఏంటి అని అంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళ దాంట్లో కొంచెం తక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇంకా వచ్చేసి తర్వాత డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకేమంటారు గేమ్ ఎట్లా ఆడారు ఏంటి అని చెప్పేసి. రీతు ఏడుస్తుంది గేమ్ అవుట్ అయిపోయాక, ఎందుకు ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నావు అని చెప్పేసి డీమన్ పవన్ కొప్పడతాడు అన్నట్టు. మరి ప్రతిదానికి ఏడవద్దు కూడా, అది లక్ అంతే. ఇంకా మనం కొంచెం తొందరపడతానం అనేది లేకపోతే నిన్న పవన్ వాళ్ళే ఫస్ట్లో ఉంటుండే, వాళ్ళే ఫస్ట్ సేవ్ అయిపోతుండే. అక్కడ తొందరపడతనంతో తను మిస్టేక్ చేసింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఏంటనన్నా అంటే మిగతా వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. కళ్ళకి గంతలుగా మనకి మాస్క్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తారు. వాళ్ళ పైన బల్బ్స్ అనేది ఉంటుంది. 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్కి సంబంధించి అక్కడ బజర్స్ ఉంటాయి. మనకి దీనికి సంచలకురాలుగా వచ్చేసి కనుక్కోండి చూద్దాము అన్నట్టుగా గేమ్ అన్నట్టు. సంచలకురాలుగా సంచన ఉంది. తను ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో వాళ్ళు కళ్ళ గంతలు తీసేసి మెల్లిగా ఏర్పడకుండా వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బజర్ని ప్రెస్ చేస్తే వాళ్ళకి అక్కడ లైట్ అనేది వెలుగుతుంది. అది ఎవరు ప్రెస్ చేశారు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దివ్య ఫస్ట్ అవుట్ అయిపోతుంది. తర్వాత తనుజ ఇమాన్యుయల్ చేస్తే తను కరెక్ట్గా గెస్ చేస్తుంది. అంటే తర్వాత ఇమాన్యుయల్ అంటాడు ఏంటనంటే వీళ్ళు ఫస్టే అనుకున్నారు ఒకరిదొకరు చేసుకోవద్దు అని చెప్పేసి ఫస్టే మాట్లాడుకున్నట్టున్నారు. సో ఓకే నో ప్రాబ్లం, నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి భరణితోటి అంటాడు అన్నట్టు. అక్కడ దివ్య కూడా ఏంటి అని అంటే నేను మోసపోయాను. సో అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది భరణి అండ్ దివ్యకి. తర్వాత లాస్ట్కి వచ్చేసి తనుజ అండ్ మనకి సోల్జర్ కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ ఇద్దరికి మధ్యలో ఎవరు మనకి బిగ్ బాస్ ఈ 5th వీక్ కెప్టెన్గా ఉండాలి, ఎవరు అర్హులు అని చెప్పేసి డిసిషన్ తీసుకొని చెప్పమంటారు అన్నట్టు.
సో అందరూ డిసిషన్ తీసుకొని అందరు డిస్కస్ చేసుకొని సంజన చెప్తుంది ఏమంటారు నేను లైట్స్ ప్రెస్ చేసుకుంటూ తను వదిలేస్తా, ఎవరి దగ్గర అయితే లైట్ ఉంటుందో వాళ్ళు కెప్టెన్ అని చెప్పేసి చెప్తారు. లాస్ట్కి వచ్చేసి మనకి సోల్జర్ కళ్యాణ్ దగ్గర లైట్ అనేది బల్బ్ అనేది వెలుగుతుంది. సో 5th వీక్కి వచ్చేసి మనకి సోల్జర్ కళ్యాణ్ అయిపోయాడు అనమాట. తనుజ గేమ్ చాలా బాగా ఆడుతుంది, కాకపోతే ఫస్ట్ నుండి ఆడుతుంది, బట్ తనకి ఛాన్స్ అనేది అయితే రావట్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి తనకి. గేమ్ విన్ అవుతే బాగుండు అన్నట్టుగానే ఉన్నది, ఎక్కడో ఒక దగ్గర అన్నట్టుగా అయితే మిస్టేక్స్ ఉన్నాయి. అక్కడ ఏంటన్నా అంటే డిమాండ్ పవన్ 2 సార్లు ఉన్నాడు కాబట్టి తనకు వచ్చినా రాకపోయినా పర్లేదు. బట్ అక్కడ ఇంకొకటి ఏంటంటే రీతుకు రావాలని ఉంటుంది. తను కూడా చాలా టఫ్ గేమ్ ఇస్తుంది. డిమాండ్ పవన్ ఎంత అయితే ఆడతాడో రీతు కూడా అంతే బాగా ఫైట్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే రీతు గేమ్ ఒక బీభత్సం అమ్మాయిలలో. సో దివ్య కూడా బాగా ఆడుతుంది, బాగా ఆడుతుంది దివ్య కూడా, చాలా బాగా ఫైట్ చేస్తుంది దివ్య కూడా. ఇంకా వచ్చేసి ఏంటనంటే ఇక్కడ వాళ్ళు రీజన్స్ చెప్తారన్నట్టు. తనకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఫస్ట్ 3 వీక్స్ సైలెంట్గా ఉన్నా కానీ గేమ్ ఆడకపోయినా కానీ తర్వాత తను గేమ్స్ అనేది చాలా బాగా ఆడుతున్నాడు, అందరితోటి కలిసి ఉంటాడు. ఏమంటారు మన క్యాప్టెన్ తన క్యాప్టెన్ అవుతే నిజంగానే తను అలాగా అందరితోటి కలిసి ఉంటాడా లేదు అని అంటే యాక్టింగ్ చేశాడా అనేది తెలుసుకోవడానికి మాత్రమే తనని క్యాప్టెన్ చేస్తున్నామని చెప్పేసి శ్రీజ చెప్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి సంజన కూడా చెప్తుంది అన్నట్టు తనూజ తోటి, నేను సుమన్ అన్న ఇద్దరు మాత్రమే నీకు ఓటేసాము, మిగతా వాళ్ళంతా మెజారిటీ అంతా కళ్యాణ్కే ఉంది, సో నా చేతుల్లో ఏం లేదు అని చెప్పేసి నాకైతే నువ్వే కావాలని ఉండే అని చెప్పేసి తను చెప్తుంది. తర్వాత నాకు సపోర్ట్ ఇంకెవరు లేరు, ఒక భరణి గారే ఉన్నారు అని చెప్పేసి అంటది అన్నట్టు. ఏ గేమ్లో కూడా లేరు, నాకు పూల్ వాటర్ గేమ్లో కూడా భరణి గారు ఒక్కరే సపోర్ట్ చేశారు నాకు అని చెప్పేసి ఫస్ట్ నుండి అయినా కానీ ఇప్పటి వరకు కూడా భరణి గారే సపోర్ట్ చేశారు అనుకుంటా చెప్తుంది. అక్కడ మనకి బజార్ అనేది మోగుతుంది, మనకి స్టోర్ రూమ్లో మనకి ఏమంటారు కళ్యాణ్ది సోల్జర్ కళ్యాణ్ది ఫోటో అనేది వస్తుంది. అక్కడ లీడర్ బోర్డు పైన కెప్టెన్ అని పెట్టాలి కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ కెప్టెన్ బ్యాండ్ని తీసి రాముని కెప్టెన్సీ పెట్టమని ఆ బ్యాండ్ని పెట్టమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. కాకపోతే అక్కడ కళ్యాణ్ ఏం చేస్తాడు అని అంటే ఆ బ్యాండ్ రాము కాదు దివ్య పెడుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు అనమాట. సో దివ్య అంటది ఎవరేమనుకోరా అంటే పర్లేదు నేనే చెప్పాను కదా అంటారు. దివ్యతోటి ఎందుకు పెట్టించుకున్నాడు అని అంటే దివ్య స్టార్టింగ్లో వచ్చినప్పుడు తను నామినేట్ చేసేప్పుడు వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి అన్నది అని చెప్పేసి తనతోటి బ్యాండ్ పెట్టించుకున్నాడట. ఆ విషయాన్ని తర్వాత షీజాని పంపించేసి తనుజతోటే ఆ ఫోటోని తను ఉన్నప్పుడు తనతోటి ఆ ఫోటోని అక్కడ లీడర్ బోర్డు పైన పెట్టిస్తా అన్నట్టుగా తను శ్రీజాని లోపలికి పంపిస్తాడు. తర్వాత మెల్లగా తనుజ వచ్చేస్తుంది, తనకి చెప్తాడు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వర్స్ట్ ప్లేయర్ అన్నది కదా, అందుకని చెప్పేసి ఆ మాట గుర్తుంది నాకు, అందుకని చెప్పేసి వర్స్ట్ ప్లేయర్ కాదు అని చెప్పేసి క్యాప్టెన్సీ బ్యాంక్ తనతోటి పెట్టించుకున్నాడు అని చెప్పేసి శ్రీజ చెప్పేస్తుంది. ఇంకా అక్కడ ఏమంటారు దివ్య భరణి గారితో అంటుంది నేను మోసపోయాను, తన మాటలు వినేసి చాలా మోసపోయాను, ఎవరిని నమ్మొద్దు, నాకేం నేనే ఆడాలనుకుంటున్నా, కాకపోతే ఆడాను, కాకపోతే అదేంటో నాకు అర్థం కాలేదు అని అంటే మీరు మాట్లాడారా భరణి అన్న అని చెప్పేసి సుమన్ అడుగుతాడు. ఎక్కడ మాట్లాడలేదు దివ్యను నేను నిన్న చాలా మాటలు అన్నాను అదే అని చెప్పేసి అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నది అమ్మాయి, ఇంకేం మాట్లాడతామని చెప్పేసి ఊరుకుంటాడు. తర్వాత ఇమాన్యుయల్ అండ్ భరణి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు అందరు పడుకున్నాక. అసలు 1 వీక్ నుండి తనుజ ఏం ఆడుతుందో తనకే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. భరణి అంటాడు నిన్న తన కోసం సాక్రిఫైస్ చేయడం అవసరమా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు, సో సాక్రిఫైస్ చేసావు, కాకపోతే ఇవాళ కూడా తనే క్యాప్టెన్ అయ్యాడు కదా, ఇప్పుడు నీకే లాస్ అయింది, తనకే లాస్ అయింది కదా, కొంచెం ఏదైనా చేసే ముందు ఆలోచించుకోవాలి. అయినా 1 వీక్ నుండి తను కళ్యాణ్ చెప్పింది వినేసి చాలా లాస్ అయిపోయింది గేమ్ అని చెప్పేసి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఏదేమైనా కానీ ఒక్కసారి ఓటింగ్ అనేది ఒక్కసారి గేమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది అని అంటే సో చూసే జనాలకి ఆడియన్స్కి ఎవరికి కూడా వాళ్ళపైన మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది కలగదు. ఏదైనా టఫ్ గేమ్ ఉండి టఫ్ ఇస్తే తప్పించే కానీ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మెల్లమెల్లగా తనుజ గ్రాఫ్ అనేది తగ్గిపోతే మాత్రం తను తొందరగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, టాప్ 5లో ఉండలేకపోతుంది. ఏమంటారు తను ఇంప్రూవ్ కావాలనుకుంటుంది కానీ అదేంటో రీతుతో కానివ్వండి తనుజ కానివ్వండి ఇద్దరికి నిజంగా వాళ్ళు అన్నట్టుగానే ఆ గేమ్స్లో వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళకి రిజల్ట్ అనేది రావట్లేదు. పాపం రీతు చాలా స్పీడ్గా పెట్టింది అనేసరికి గ్లాసెస్ పడిపోయేసరికి తనుజ విన్ అయింది.
అది ఒకటి. మళ్ళీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో కొన్ని వాటర్ ఎక్కువగా ఉండేసరికి మొన్న బాల్స్ అంత కష్టపడి అంత ఫైట్ చేసి ఆ బాల్స్ తీసుకొస్తా ఇమ్యూనిటీ పవర్ దానికోసం అని చెప్పేసి అక్కడ మనేమంటారు దివ్య భరణి గారితోటి అంటుంది, నేను మోసపోయాను, తన మాటలు వినేసి చాలా మోసపోయాను, ఎవరిని నమ్మొద్దు, నా గేమ్ నేనే ఆడాలనుకుంటున్నా, కాకపోతే ఆడాను, కాకపోతే అదేంటో నాకు అర్థం కాలేదు అని అంటే, మీరు మాట్లాడారా భరణి అన్న అని చెప్పేసి సుమన్ అడుగుతాడు. ఎక్కడ మాట్లాడలేదు దివ్యను నేను నిన్న చాలా మాటలు అన్నాను అదే అని చెప్పేసి అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నది అమ్మాయి, ఇంకేం మాట్లాడతామని చెప్పేసి ఊరుకుంటాడు. తర్వాత ఇమాన్యుయల్ అండ్ భరణి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు అందరు పడుకున్నాక. ఇది కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిదే అన్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు. తన గేమ్ తన ఆడితే బాగుంటుంది, కళ్యాణ్ తోటి కొంచెం ఎక్కువగా అయిపోతుంది తనకి. మళ్ళీ వచ్చేసి దివ్య గురించి అది తప్ప అదేంటిది డిస్కషన్ చేసింది దివ్యతోటి అక్కడ బయట గేమ్ అయిపోయాక, నేను నిన్న అలా అన్నాను, సారీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు అనుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటూ మాట్లాడతారు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి 5th వీక్ కెప్టెన్ వచ్చేసి సోల్జర్ పవన్ కళ్యాణ్. సో చూడాలి ఇంకా మరి శ్రీజ అన్నట్టుగా కళ్యాణ్ ఒకరి వైపే ఉంటాడా, అందరితోటి ఎప్పట్లాగా ఉంటాడా, రూల్స్ ఏమైనా బ్రేక్ చేస్తాడా ఏంటా అనేది చూసేయాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం ఇంకా మరి. నిజంగా అది ఏంటి మళ్ళీ ఏమంటారు, మన డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం ఈ వీక్ చాలా అసలు అర్థం అవ్వట్లేదు. ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురం ఎవరైనా వెళ్ళిపోతారా అని అంటే ఫ్లోరా అండ్ సంజన చాలా బాగా ఆడారు, అందరికంటే చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడుతుంది. కాకపోతే ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకరైతే అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఈ వీక్ అయితే మాత్రము మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి 5 మెంబర్స్. చూడాలి ఇంకా మరి వచ్చే వాళ్ళు ఎలా ఆడతారో. ఇప్పుడు 4 వారాలు అయిపోయాక వస్తున్నారు కాబట్టి, అంటే 1 మంత్ అయిపోయాక వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఎవరు ఏంటి అనేది ముందే తెలుసు కాబట్టి ఏ విధంగా ఆడతారు, ఎవరితోటి ఏ విధంగా ఉంటారు, ఎవరికి ఏ బిస్కెట్లు వేస్తారు, ఎవరికి ఏం గోకుతారో తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.